తప్పుడు కేసులు పెడుతుంది కూటమి ప్రభుత్వం, అమాయకులైన వాళ్ళని అరెస్ట్ చేస్తుందని మాట్లాడుతున్న కొంతమందికి ఒక్కటే అడుగుతున్నా, మీరు అధికారం ఉన్న రోజుల్లో గత 5 సంవత్సరాల్లో మీరు ఇప్పుడు అయితే 2019 నుంచి 24 వరకు అధికారం ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ లో మీరు చేసింది ఏంది? ఎంతమంది అమాయకుల మీద, కూటమి కార్యకర్తల మీద ఎన్ని వందల వేల కేసులు పెట్టారు? ఎంతమంది అన్యం పుణ్యం తెలియని అమాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీదకి లాగినారు? అది మర్చిపోయినారా? ఆడ లేదు, మగ లేదు, కార్యకర్త లేదు, పిల్లోడు లేడు, పెద్దోడు లేడు, ముసలోడు లేడు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి మీ కక్ష సాధింపు చర్యల కోసం మిమ్మల్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని, మీరు చేసిన తప్పుడు పనులను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు. అది మర్చిపోయినారా? ఈరోజు ఏ తప్పు చేయకపోతే ఎందుకు మీరు ఈ రోజు అంత భయపడుతున్నారు? కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తా ఉంది, రాష్ట్రంలో సంక్షేమం చేస్తా ఉంది, ప్రజలకు కావాల్సిన అన్ని మంచి పనులు చేస్తా ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేక కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఊర్లలో కూర్చొని సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేసుకుంటా, నాయకులకు పెద్ద చిన్న రెస్పెక్ట్ ఇచ్చే మర్యాద లేకుండా ఎవడు పడితే వాడు మాట్లాడితే అలాంటి వాళ్ళని వదిలేయాలా? తప్పుడు మాటలు మాట్లాడడం వదిలేసేసి ఏమి ఎలాంటి మీరు సందేశం ఇస్తున్నారు? ఆ రోజు మేము ఏ తప్పు చేయకపోతే అరెస్ట్ చేశారు, ఏ తప్పు చేయని వాళ్ళు మా కార్యకర్తల మీద దాడి చేశారు. ఈ రోజు మీరు తప్పు చేస్తున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు పెద్ద చిన్న లేకన్నా చేస్తున్న అభివృద్ధి గురించి కించపరిచే విధంగా మాట్లాడతా, అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి కించపరిచే విధంగా మాట్లాడుతున్న తప్పుడు నా కొడుకులను మాత్రమే అరెస్ట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఆ తప్పుడు వాళ్ళని కూడా వెనకేసుకొస్తున్నా అంటే మీరంతా దుర్మార్గులు ఆలోచన చేసుకోవాలా. ఈ రోజు కడప జిల్లాలో, కడప సెంటర్ లో మత కలవలు సృష్టించింది మీరు కాదా? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద బురదడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందని మాట్లాడుతున్నారు. ఎవడు మిమ్మల్ని లాస్ట్ మినిట్ లో మార్చమని చెప్పారు? పేరుని మార్చింది మీరు, మత కలవలు సృష్టించింది మీరు. మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, కూటమి ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటుందని చెప్పి మాట్లాడేది మీరు. మాట్లాడడానికి కొంచెం సిగ్గు ఉండాలా? ఇంకా అక్కడ భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడతారు శ్రీవాన్ ట్రస్ట్ లేదు, అన్యాయం జరుగుతుందని చెప్పి. శ్రీవాన్ ట్రస్ట్ లో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్న రోజుల్లో ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎన్ని వందల కోట్లు సంపాదించాడో, శ్రీవాణి ట్రస్ట్ మాయలో ఎన్ని గోశాలలు పేరు పెడుతున్నా అని చెప్పి గోశాల ఫండ్స్ కలెక్ట్ చేశారో, శ్రీవాణి ట్రస్ట్ దందా ఏందో అనేది బయటకు వస్తాయి దగ్గరలో, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా వీళ్ళందరి పక్కన పెడితే ఇంక ఈ జోకర్ కమిడియన్ ఒకడు ఉన్నాడు, బైరెడ్డి. ఈయనకి 10-15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కూడా ఒక్క పూట కూడా ఎమ్మెల్యే టికెట్ ఇలా జగన్మోహన్ రెడ్డి. ఆయన సిగ్గు లేక నా పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు. సిగ్గు లేక నా పార్టీలో ఉండి సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి పనికి వాళ్ళని మాట్లాడుతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ్. ఈ బైరెడ్డి సిద్ధార్థ్కి ఏంటంటే కేవలం నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి బయటకు వచ్చేది, ఒక 10 మంది పిల్లనావడకలు వెనకేసుకునేది. ఆ పిల్లనాయలు జై జై బైరెడ్డి అన్నాడు, ఈయన రెచ్చిపి మాట్లాడే ముందు కొంచెం అని ఉండాలి కామన్ సెన్స్. ఏం బైరెడ్డి, అసలు నువ్వు 14-15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెనక బదులుతున్నావు. ఈ రోజు టికెట్ సంపాదించుకోలే, అది నీ స్థాయి, అది గమనించి ఫస్ట్. మీ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావడం కాదు, ఫస్ట్ మీరు చేసిన తప్పుడు పనుల గురించి, మీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనుల గురించి, లేదా జగన్మోహన్ రెడ్డి అధికారం ఎందుకు పోయింది, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు వచ్చినాడో అది రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మాకు మాట్లాడదు.